బీజేపీ వైసీపీ అనకాపల్లిలో సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాయి. కుల సమీకరణతో సీఎం రమేష్ ని బరిలోకి దింపింది బీజేపీ. చివరి క్షణం వరకు వైసీపీలో అనకాపల్లి పెండింగ్ లోనే ఉంది. తాజాగా సీఎం రమేష్ కి పోటీగా బూడి ముత్యాల నాయుడు వస్తున్నారు. రెండు పార్టీల వ్యూహం కూడా వెలమల్లెక్కే. అనకాపల్లి పరిధిలో 3 లక్షలకు పైగా వెలమ ఓట్లున్నాయి. బూడి ఎంట్రీతో అనకాపల్లిలో ఇక లోకల్ నాన్ లోకల్ ఫైట్ రాబోతోంది. అనకాపల్లి వైసీపీ లోక్సభ అభ్యర్థిపై సస్పెన్స్ వీడింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పేరుని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఒకేసారి 175 ఎమ్మెల్యే 24 ఎంపీ స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించిన వైసీపీ అనకాపల్లి ఎంపీ స్థానం ఒక్కదాన్ని పెండింగ్ లో పెట్టింది. ప్రత్యర్థి కూటమి అభ్యర్థి ఎవరో తేల్చాకే వైసీపీ కూడా అక్కడ అభ్యర్థిని ప్రకటించాలని చూసింది. 2 రోజుల క్రితం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత సీఎం రమేష్ పేరుని ప్రకటించడంతో వైసీపీ కూడా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు పేరుని ఫైనల్ చేసింది. బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా అదే స్థానం నుంచి టికెట్ కేటాయించారు సీఎం జగన్. అయితే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడిని మార్చిన వైసీపీ అధిష్టానం మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధ పేరుని ప్రకటించింది. సోషల్ ఇంజనీరింగ్ ప్రకారమే వైసీపీ, బీజేపీ రెండు అనకాపల్లిలో అభ్యర్థుల్ని ఎంపిక చేశాయి. 3 లక్షలకు పైగా ఓట్లున్న వెలమ సామాజిక వర్గం సీఎం రమేష్ కి కలిసి వస్తుందని బీజేపీ భావిస్తే అదే ఓట్ల టార్గెట్ గా ఇప్పుడు వైసీపీ బూడి ముత్యాల నాయుడుని తెరపైకి తీసుకొచ్చింది. సో ఫైట్ అంతా ఆషామాషి కాదు అన్నది అర్థమైపోతోంది. ఇక్కడ ముత్యాల నాయుడుకి కలిసి వచ్చే అంశం లోకల్. బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ది మాత్రం సొంత జిల్లా కడప. సీఎం రమేష్ నాన్ లోకల్ కావడంతో అది తమకి కలిసి వస్తుందని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. అందుకే బూడి ముత్యాల నాయుడుకి టికెట్ కేటాయించిందని చెప్తున్నారు. నియోజకవర్గంలో వెలమతో పాటు కాపు, గవర సామాజిక వర్గాలది కూడా కీలక ఓటు బ్యాంకే. మొత్తం ఓటర్లలో 70% ఈ 3 సామాజిక వర్గాల వాళ్లే ఉంటారు. అందుకే అనకాపల్లి ఎంపీగా ఈ 3 కమ్యూనిటీల నేతలకే అవకాశాలు దక్కించుకుంటూ వస్తున్నారు. ఈ 3 సామాజిక వర్గాలు బలమైనవి కావడంతో ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ పై కూడా వైసీపీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, సో సోషల్ ఇంజనీరింగ్ చాలా క్లియర్ గా రెండు పార్టీలకు సంబంధించి అటు కూటమి నుంచి కానీ ఇటు వైసీపీ నుంచి కానీ జరిగినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో ఫైట్ మాత్రం ఖచ్చితంగా టఫ్ గానే ఉండబోతోంది. కానీ ఈ లోకల్ నాన్ లోకల్ అనే ఆస్పెక్ట్ ఎంత మేర ప్రభావం చూపించే అవకాశం ఉంది అక్కడ? కూటమి కంటే అధికార పార్టీది పక్కా సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పాల్సిన సందర్భం. ఎందుకంటే కూటమి పెట్టిన క్యాండిడేట్ సీఎం రమేష్ ఇక్కడ అనకాపల్లిలో వెలమ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశం ఉండొచ్చు. కానీ ఆయన ఓసీ వెలమ ఆయన. కానీ ఇక్కడ అంతా అనకాపల్లి జిల్లాలో ఉండేది మొత్తం కొప్పుల వెలమ, అది బీసీ వెలమకు వస్తుంది. ఆ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదే సమయంలో ఆయన నాన్ లోకల్, ఇక్కడ లోకల్. సో అధికార పార్టీ చాలా స్పష్టంగా సోషల్ ఇంజనీరింగ్ చేసింది, లేకపోతే ఆలోచించింది ఏంటంటే సీఎం రమేష్ వస్తే ఆయన కుబేరుడు, ఆయన ఆర్థికంగా చాలా స్థితిమంతుడు. అదే సమయంలో ఓసీ వెలమ నాన్ లోకల్ కాబట్టి పూర్తిగా వాటికి కాంట్రాగా అభ్యర్థిని పెట్టాలి. అప్పుడు మాత్రమే ప్రజల్లో డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఆ డిస్కషన్ జరగాలంటే ఓసీ వెలమకు బదులు బీసీ వెలమకి ఇవ్వాలి, నాన్ లోకల్కి బదులు లోకల్ ఇవ్వాలి. పూర్తిగా ఆర్థికంగా స్థితిమంతుడిగా ఉన్న స్థానంలో అత్యంత సామాన్యమైన వ్యక్తికి ఈ పదవినివ్వాలి. ఆ మూడింటిని ఫుల్ఫిల్ చేసిన తర్వాత మాత్రమే అక్కడ ప్రజల్లో విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది. స్థానికత ఖచ్చితంగా కీలక ప్రభావం చూపించే అవకాశం ఉంది అన్నది అధికార పార్టీ సోషల్ ఇంజనీరింగ్ చేసింది. అందులో భాగంగానే బూడి ముత్యాల నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా లాయల్ అయిన నేత. ఆయన గ్రామ వార్డు మెంబర్గా దగ్గర నుంచి ఉప సర్పంచ్గా, మండలాధ్యక్షుడిగా, జడ్పీటీసీ మెంబర్గా, ఎంపీపీగా, జడ్పీటీసీ మెంబర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన పార్టీలో చాలా క్రమశిక్షణగా చాలా కీలకమైన నేతగా ఎదిగారు. ఆయనకి మొత్తం మాడుగుల్లో ఆయన శత్రు దుర్భేద్యంగా ఆయన ఓట్ బ్యాంక్ ఏర్పరచుకున్నారు. ఆయన ఖచ్చితంగా సీఎం రమేష్ కి సరైన అభ్యర్థి అని భావించింది.